నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతూ ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్న ప్రభావంతో బంగారంపై కూడా వీటి యొక్క ప్రభావం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధర గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం అయితే ఉంది. రాబోయే 1-2 నెలల్లో బంగారం ధరల్లో దాదాపు 10%, వచ్చే ఏడాదిలో దాదాపు 30% మార్పునైతే మనం చూడవచ్చు. ఇక బులియన్ మార్కెట్లు ఇప్పటికే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు, ఇక ఈటీఎఫ్ డిమాండ్, డీ డాలరైజేషన్ ఫ్యాక్టర్ చేశాయని నిపుణులు అంటున్నారు. ఇక సిటీ బ్యాంక్ వచ్చే ఏడాదికి బంగారం ధర అంచనాలను తగ్గించింది. రిపీట్. ఇక సిటీ బ్యాంక్ వచ్చే ఏడాదికి బంగారం ధర అంచనాలను తగ్గించింది. దాని నివేదిక ప్రకారం చూసుకుంటే సిటీ బ్యాంక్ రాబోయే 3 నెలలకు బంగారం రేటు అంచనాను ఔన్సుకు 3,500 నుంచి $3,300 తగ్గించింది. తదుపరి 6 నుంచి 12 నెలలకు గతంలో ఔన్సుకు $3,000 నుంచి $2,800 అయితే తగ్గించింది. గత 10 నుంచి 20 సంవత్సరాలలో మధ్యప్రాచ్యం, నల్ల సముద్రంలో ఒకేసారి యుద్ధాలు జరుగుతున్న పరిస్థితిని మనం చూడలేదు. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం జరుగుతున్న 7 రోజుల్లోనే మొదటి రోజు బంగారం ధర పెరిగింది. కానీ తర్వాత ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ బంగారం ధరలపై ప్రభావం పడడం లేదు అని కేడియా అడ్వైజరీకి చెందిన అజయ్ కేడియా అయితే అనడం జరిగింది. అయితే గతంలో ఇలాంటి పెరుగుదల సమయంలో బంగారం ధరలు కాస్త వెనక్కి తగ్గి తిరిగి కోలుకోవడం గమనించాయని ఆయన అన్నారు. ఇక ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ కు $3,371.15 వద్ద అయితే కొనసాగుతుంది. అయితే గత 5 సంవత్సరాల్లో మనం విన్న కథ ఏదైతే ఉందో, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకు కొనుగోలు, ఈటీఎఫ్ డిమాండ్, డీ డాలరైజేషన్, బులియన్ మార్కెట్ ఇప్పటికే దీనికి కారణమైందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇక రాబోయే 1-2 నెలల్లో బంగారం ధరల్లో 8 నుంచి 10% తేడాన్ని మనం చూడొచ్చని కూడా అన్నారు. ఇక వచ్చే ఏడాదిలో బంగారం ధర 2,700 నుంచి $2,800 తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ప్రపంచ ఉద్రిక్తతలు గణనీయంగా తగ్గి అది $2,400 కూడా తగ్గవచ్చని కూడా ఇక కేరియా అయితే పేర్కొనడం జరిగింది. ఈ సంవత్సరంలో బంగారం ధరలు దాదాపు 30% పెరిగి ఔన్సుకు $3,355 అయితే చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక జనవరి 1, 2025 నాటికి ఇది దాదాపు $2,600 వద్ద ఉంది. ఇక పెరుగుతున్న భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితుల మధ్య సురక్షిత స్వర్గధామ ఆస్తులకు పెట్టుబడిదారుల డిమాండ్ పెరగడం వల్ల ఈ రేట్లు కూడా పెరిగాయని చెప్పుకొచ్చారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల నిర్ణయాల నేపథ్యంలో కూడా పెట్టుబడులదారుల సెంటిమెంట్ రక్షణాత్మకంగా మారిందని చెప్పొచ్చు. రష్యా, ఉక్రెయిన్ వివాదంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు సురక్షిత స్వర్గధామ డిమాండ్ అయితే మరింత బలోపేతం చేయనుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఇంకా రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరలు 8 నుంచి 10% తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే పెరుగుతున్నాయి కానీ ఇక రాబోయే రోజుల్లో చాలా విపరీతంగా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. అది కూడా 6 నెలల తర్వాత. ఏవైతే ఈ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయో ఆ ఉద్రిక్త పరిస్థితులు తగ్గగానే మళ్ళీ బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. నిజంగా అంత బంగారం ధరలు తగ్గితే, అంతగా అంటే 8 నుంచి 10% తగ్గితే ఇక నిజంగానే మధ్యతరగతి వారికి కొంచెం ఊరటనిస్తుందని చెప్పొచ్చు. ఎవరైతే పెళ్లిళ్లు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి ఇది ఒక గుడ్ న్యూస్ గా భావించవచ్చు. మరి నిజంగా వెయిట్ చేసి చూద్దాం. ఇక రాబోయే 6 నెలల్లో బంగారం ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా? నిజంగా తగ్గితే అందరికీ శుభవార్త అని చెప్పొచ్చు. పెరిగితే నిజంగా పెరిగితే అది ఒక ఘోరమైన వార్తగా పరిగణించవచ్చు. చూసారు కదా ఈ రోజు బంగారం అప్డేట్స్ గురించి. ఇటువంటి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.